జీవాహారము అని అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. మరి ఈ వాక్యము ఇస్సాకు గురించే రాయబడి ఉంది. 26వ అధ్యాయంలో మనము చూచినప్పుడు మరి కరువు కాలంలో ఇస్సాకు గెరారులో ఉన్న మరి ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను అని ఇక్కడ రాయబడి ఉంది. మరి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు. అక్కడ అతనికి ప్రత్యక్షమై ఐగుప్తులోనికి నీవు వెళ్ళకూడదు, మరి ఇక్కడే ఉండమని చెప్పడము. అలాగే ఆ తర్వాత వచనాలను మనం చూసినప్పుడు నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పడం మనము చూస్తాం. నీ తండ్రి అయిన అబ్రహాముకి నేను ఏదైతే వాగ్దానము చేసి ఉన్నానో అవన్నీ కూడా నేను నెరవేర్పులోనికి తీసుకొని వస్తానని దేవుడు ఇస్సాకుకి మరి ప్రత్యక్షమై చెప్పడం మనము చూస్తాం. 26వ అధ్యాయము 4వ వచనం. ఏలి అనగా నీకును నీ సంతానముకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు. ఏలి అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పెను. దేవుడు ఎప్పుడైతే నీ తండ్రి అయిన అబ్రహాము కూడా నా మాటలు గైకొని ఉన్నాడని చెప్పాడో, ఎప్పుడైతే గెరారులోనే ఉండమని చెప్పి ఉన్నాడో, నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని ఎప్పుడు చెప్పి ఉన్నాడో, ఇస్సాకు ఆ వాగ్దానాలని నమ్మి ఉన్నాడు. నమ్మి మరి ఐగుప్తులోనికి ఆయన వెళ్ళలేదు, అక్కడే ఆయన నివసించి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. మనము కూడా వాగ్దానములని నమ్మే వారముగా ఉండాలి. వాగ్దానాలని నమ్మి మరి దేవుని వైపు మనము చూచే వారముగా ఉండాలి. ఇక్కడ ఇస్సాకు కూడా మరి వాగ్దానాన్ని నమ్మి ఉన్నాడు, దేవుని వైపు చూచి ఉన్నాడు. 12వ వచనంలో మనం చూచినట్లయితే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. ఇస్సాకు దేవుని మాటలు నమ్మి ఉన్నాడు, ఆయన వాగ్దానాలని నమ్మి ఉన్నాడు. కాబట్టి దేవుని వైపు చూచి విత్తనము వేసినప్పుడు అదే ప్రదేశంలో మరి 100 ఫలము అదే సంవత్సరంలో ఆయన పొందుకున్నట్లు ఇక్కడ రాయబడి ఉంది. అలాగే దేవుడు తోడుంటే ఎలాగైతే క్రమక్రమముగా దీవింపబడతారో కూడా అక్కడ రాయబడి ఉంది. కాబట్టి వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి వాగ్దానములు నమ్మే వారముగా మనం ఉండాలి. వాగ్దానములు నమ్మినప్పుడు ఇస్సాకుని దేవుడు ఎలాగైతే దీవించి ఆశీర్వదించాడో, ఇస్సాకు విషయంలో దేవుడు ఎలాగైతే 100 ఫలమును మరి దయచేసి ఉన్నాడో, మనల్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. వాగ్దానములు చేసిన దేవా, మీరు నమ్మదగిన దేవుడిగా ఉన్నారని తండ్రి దేవ మేము నమ్మి విశ్వసించి ప్రార్థిస్తున్నాం. ఇస్సాకు జీవితంలో తండ్రి అతను మీకు లోబడి ఉన్నప్పుడు, వాగ్దానములను నమ్మి ఉన్నప్పుడు, మరి అక్కడే అదే ప్రదేశంలో మీరు ఉండమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నప్పుడు ఏ విధముగా అయితే మీరు దీవించి ఆశీర్వదించి ఉన్నారు, వాక్యము విన్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆ విధముగా దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితమును దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించు.